బేసికలీ ఎక్స్ట్రీమ్ అండ్ హైయెస్ట్ ఆఫ్ హైస్, డార్కెస్ట్ ఆఫ్ డార్క్స్, larger than life tappa we don't want to show anything else, అందుకే you don't have normal women in your correct, movies correct. also. that is the reason. Correct. ఒక అమ్మాయిని చూపిస్తే height of sexuality చూపిస్తారు. Yeah, correct. Normal people they bore me to death. నాకేంటి వదినలు అత్తలు వాళ్ళు భోజనాలు చేసుకుని ఆ పెళ్ళిళ్ళు పేరెంటాలు బర్త్డేస్ కరణ్ జోహర్ గారు ఫీల్ అవుతారు మీరు ఆయన చూస్తే ఎపిసోడ్, మీరు ఒక సందర్భంలో ఆయన గురించి కామెంట్ చేశారు కదా. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ నిన్నే పెళ్ళాడతా లైక్ హమ్ ఆప్కే కోన్ అన్నీ సూపర్ హిట్స్ నాకన్నా నా సినిమాల కన్నా పోయాను, బట్ ఐ కాంట్ కనెక్ట్ దట్. సో మీ సినిమాలన్నీ ఇక ముందు ముందు ఇలాగే ఉండబోతున్నాయి అంటే ఎప్పుడు ముందని ఎప్పుడు ఆలోచన ఇవాళ ఇలా అనుకుంటున్నా, చాలా సంవత్సరాలు దశాబ్దాల నుంచి ఇలాగే అనుకుంటున్నా. నో రీజన్ టు బిలీవ్ that you will do otherwise. It will change. Exactly. It's an emotional experience and hence all your emotional fantasies are getting fulfilled in this. Kabatti meeku you don't feel the need for real people anymore. No, correct. So because I have lot of relationship with the characters in my film. See, for example, right now I'm in love with Veerappan. I'm in love with the man who is killing Veerappan. You know? So నేను ఎనీ కైండ్ ఆఫ్ నా కాన్షియస్ ప్రాసెస్ వాళ్ళ గురించి ఆలోచిస్తాను. Same thing happened in Satya, our company or any film for that matter, you know. So that is the reason I'm saying I look at life like film, you know. So na real life ki ni film ki asli there is no. ఇప్పుడు జీవితం మీకు సినిమాలో మీరు చూపించే సినిమాలో ఎక్స్ట్రీమ్ పరిస్థితులు, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ కావాలి. జీవితాన్ని సినిమాలాగా చూస్తున్నారు, కానీ జీవితంలో పొద్దున్న లేస్తే ఈ సేవాకి ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, కార్లో పెట్రోల్ అయిపోతే దారిలో ఆపి పోయించుకోవాలి, ఇలాంటి మండెన్ రియాలిటీస్ ఉంటాయి. మరి ఎలా డీల్ చేస్తారు వాటిని? అంటే స్విచ్ ఆఫ్ అయిపోతారా? I switch off actually. That's true. Actually switch off. అది నాకు నాకు అసలు చిరాకు వచ్చేస్తుంది. I tell you something very strange. ఎప్పుడు ఎవరి నుంచి చూడలేదు. I hate touching money. అంటే ఒక మనీ ముట్టుకోవాలంటే నాకు ఎలర్జీ వస్తుంది. ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్ ఏంటనేది. ఒక కరెన్సీ నోట్స్ ఐ కాంట్ అంటే ఆల్మోస్ట్ ఐ ఫీల్ ఏ కైండ్ ఆఫ్ ఇక్కీ ఫీలింగ్. అదేంటో నాకు సార్ అది ఎందుకు వస్తుంది అనేది నాకు బిగ్గెస్ట్ మిస్టరీ. అంటే బికాస్ ఇట్ రిప్రజెంట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్ which I don't want to be. Just makes it icky is the word. అంటే నాకు ఆల్మోస్ట్ ఒక ఫిజికల్ రియాక్షన్ వస్తుంది మనీని చూస్తే. సో హౌ డు యూ డీల్ విత్ థింగ్స్ దెన్? బికాస్ మీ బట్టలు మీరే కొనుక్కోరా? నో నేను ఎప్పుడు నేను షాప్కి వెళ్ళను అసలు ఎప్పుడు. నెవర్ గో టు షాప్ అండ్ ఐ డోంట్ థింక్ ఐ టచ్డ్ మనీ ఇన్ ద లాస్ట్ 20 years. See, but that also is because ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో దెర్ ఆర్ పీపుల్ టు లుక్ ఆఫ్టర్ యూ. ప్రొడక్షన్ పీపుల్ లేకపోతే వీళ్ళు ఎవరు ఈజ్ వర్కింగ్ విత్ యూ, దే టెన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్, యూనో. సో నేను ఐఎమ్ కంప్లీట్లీ ఐసోలేటెడ్ బికాజ్ నేను నా బట్టలు యాక్చువల్గా నా డ్రైవర్ ఉంటాడు. బికాజ్ నాకు బద్ధకం వెళ్ళడానికి. సో అంటే నువ్వు వెళ్ళు అంటే ఆడు అక్కడికి వెళ్ళేసి ఆడు ఇలా చూసి కొన్ని వాట్సాప్లో పంపిస్తాడు ఇమేజెస్. This is a very interesting aspect of you. ఇది ఎక్స్క్లూజివ్ టాలీవుడ్ లో మీరు బట్టలు షాపింగ్ ఎలా చేస్తారు రామ్ గోపాల్ వర్మ గారు ఫస్ట్ టైం చూస్తున్నారు జనం. వాట్సాప్ లో మీరు బొమ్మలు చూసి సెలెక్ట్ చేస్తారు, లేకపోతే అక్కడికి వెళ్ళి మళ్ళీ దిగి వెళ్ళి అక్కడ అని. మీ లార్జర్ ఐడియాలజీ ఏమిటి? అంటే ఇలా బతికేసి ఇలా హై పాయింట్స్ అన్ని చూసేసి చచ్చిపోవడం అంతే? ఇప్పుడు నా స్టేట్ ఆఫ్ ఫిల్మ్ ఎంత ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే, ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్లో ఉన్నాను. ఒక పెద్ద ఒక లివింగ్ రూము, ఒక చాలా 3-4 బెడ్రూమ్స్ ఉన్నాయి. నేను ఒక బెడ్రూమ్ ఒక చివర, నా బాయ్ ఏమో సర్వెంట్స్ క్వార్టర్లో, నేను ఒక్కడే ఉంటాను అపార్ట్మెంట్లో. నేను రాత్రి పడుకుని ఉంటే ఆ తలుపు కొంచెం టక్ వచ్చింది. నేను ఈ తలుపు ఎందుకు చెప్పలేదు, రాత్రి 2 అయింది, మళ్ళీ ఏం లేదు సౌండ్. మళ్ళీ కళ్ళు మూసుకుని వరకు మళ్ళీ కటక్ వచ్చింది సౌండ్. సో ఇప్పుడు అది ఎవరన్నా తీయటానికి ట్రై చేస్తున్నారా ఏంటి అని, ఎవరదే సౌండ్ లేదు. సో నేను మళ్ళీ ఏదైనా గాలి ఎందుకు ఉంటుంది లివింగ్ రూమ్లో, ఇలాంటి 2-3 థాట్స్ వచ్చేసి మళ్ళీ పడుకున్నాను. ఈసారి ఒక కొంచెం టైం కొంచెం బాబాయ్ మీ హారర్ సినిమా చూస్తున్నట్టు నాకు. సాబ్ అంటే వాడు అది నా సర్వెంట్ వాయిస్. అది ఇప్పుడు నా సర్వెంట్ నన్ను లేపాలి అంటే ఆడు కొడతాడు. ఏదైనా ఒకవేళ ఏదైనా అవసరం వస్తే తలుపు కొట్టాడు సాబ్ అని ఎందుకంటాడు, అన్నాడు వాయిస్ అది. సో అప్పుడు నేను అప్పుడు వాడు సర్వెంట్ అని తెలుసు, అక్కడే ఉంటాడని తెలుసు, ఆడికి నా ఫ్లాట్లోకి యాక్సెస్ ఉందని కూడా తెలుసు. కానీ వాడు సాబ్ అనే దాంట్లో
ఒక టోన్లో ఒక ఇది ఉంది దాంట్లో. అప్పుడు నేను లెగిసి వెళ్ళి తలుపు తీయాలా, లేకపోతే ఎవరికైనా ఫోన్ చేయాలా, ఫోన్ చేస్తే ఏం చెప్పాలి? ఇప్పుడు ఇది మీకు ఎంతవరకు నేరేట్ చేసిన మొత్తం ఫస్ట్ కటక్ కటక్ అని సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చి నేను కళ్ళు తెరిచాను. దాని తర్వాత ఇదంతా నేను ఇమాజిన్ చేసుకున్నా. దీని తర్వాత ఇలా అయితే ఎలా ఉంటుంది, దాని తర్వాత అలా అయితే ఎలా ఉంటుంది అని నేను ఒక సీన్ అల్లేసుకుని అప్పుడు లైట్ వేసి ఇదంతా రాసుకుంటాను. దట్ ఈస్ హౌ ఐ లివ్ యాక్చువల్లీ. ఎంతసేపు మా అందరికి చెవులో పువ్వు పెట్టారు ద పాయింట్. సో అదేంటంటే, సో అది దట్ ఈస్ వేర్ యూ ఎరేజ్ ద లైన్ బిట్వీన్ cinema and reality. But that's a very dangerous way to live, isn't it? You can lose your mind. It's dangerous. But that's the reason I lost my mind. That's what people say. But how did you get involved with so many people in the film industry? Like what? Emotionally or otherwise? Relationships? Yeah. See, or closeness, friends? You see, this is all again a development or whatever. See, first of all, even with them, even in my relationships, I have a fantasy because I am either editing them to the way I want them, at least I attempt to edit them. నాకు కావాల్సినలాగే ఉండటానికి నేను ఒక ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే నేను ఎడిట్ చేయడానికి నా వల్ల కాకపోతే వెళ్ళిపోతాను అక్కడి నుంచి. అట్లీస్ట్ ఐ వోంట్ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్. దట్స్ హౌ ఇట్ నార్మలీ హ్యాపెన్స్ ఆల్ మై రిలేషన్షిప్స్, వెదర్ ఇట్స్ విమెన్ ఆర్ మెన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అమ్మాయితో డిన్నర్కి వెళ్ళాను. సో ఆ అమ్మాయి ఎదురు కూర్చున్నాం. అండ్ వెన్ ఐఎమ్ టాకింగ్ షీ వాంట్స్ టు ఈట్. And I don't like to see women eating. You know? అందుకని ఏం చెప్పానంటే, either you listen to me without eating anything or you eat and after that I'll come. నేను ఎప్పుడో ఫ్రీడమ్ ఇస్తాను, కానీ నేను చెప్పేస్తాను, నా మనసులో ఉంది చెప్తాను. ఎంత బ్రాడ్ మైండెడ్. Yeah, I am. I'm not broad minded. I'm honest and I give freedom to the other person. Makes sense. Okay, we get. అప్పుడు నేను ఏమన్నానంటే, ఇంకోటి ఏంటి, I will manipulate the person to the extent, ఇప్పుడు అమ్మాయి పళ్ళు ఎక్కువ బాగాలేదనుకోండి, నేను చాలా సీరియస్ విషయాలు చెప్తాను అమ్మాయి నవ్వకుండా. అమ్మాయి స్మైల్ నాకు ఇష్టమైతే నేను కామెడీగా మాట్లాడతాను, కానీ ఈ రెండు విషయాలు అమ్మాయికి చెప్పను ఆబ్వియస్లీ. సో ఐ విల్ మేక్ ఏ ఫిల్మ్ అవుట్ ఆఫ్ హర్. బేసిక్లీ నాకు కావాల్సిన విధంగా నేను ఒక సినిమా తీసుకుంటాను. మీకు ఎప్పుడు రియల్ లైఫ్ షాక్స్, థ్రిల్స్ జరగలేదా? రియల్ లైఫ్ షాక్స్ అంటే నిజంగా ఒక దెబ్బ తగిలినా కూడా ఇది నాకు తగలేదని అనుకుంటారా ఉదాహరణకి? యా, బికాజ్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ బికమ్స్ ఎ మెమరీ eventually. It doesn't make a difference. ఏం జరిగినా కూడా అదొక అంటే గోయింగ్ బ్యాక్ టు అదర్ ఎపిసోడ్స్, నా ప్రపంచంలో వాట్ ఎవర్ ఐ సెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది హౌ ద మైండ్ ఇమాజిన్స్ థింగ్స్ అండ్ ఆల్ దట్, ఏం జరిగినా కూడా ఇట్ విల్ చేంజ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్, డేస్ కూడా అవుతుంది. సో ఒక జరిగినప్పుడు ఒక దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఒక బలమైన వాడు వచ్చి నన్ను కొట్టాడు, నేను అంటే తిరిగి కొట్టలేను, అప్పుడు ఐ జస్ట్ బేర్ ద పెయిన్. లేకపోతే పారిపోతానా, లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ ఐ క్యాన్ డూ, బట్ ఐ విల్ నాట్ లూజ్ మై స్లీప్, లూజ్ మై మెంటల్ పీస్ ఓవర్ ఇట్. ఎందుకంటే దట్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ ట్రూత్ ఆఫ్ లైఫ్. సో అక్కడ సూర్యుడు వస్తున్నాడు, భూమి ఉంది, నేను ఎగరలేను, వీడు నన్ను కొడతాడు, ఇవన్నీ కూడా యాక్సెప్టెడ్ ట్రూత్స్. ఎనీథింగ్ విచ్ యాక్సెప్టెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, నీకు దాంతో ప్రాబ్లం ఉండదు. సో అప్పుడు సినిమాకి వచ్చేసరికి మళ్ళీ ఏమవుతుందంటే, ఇట్స్ ఐ లవ్ దట్ లైన్. Ayn said, if you are going through a piece of work done by someone on someone else, you are living that person's life. సో ఇప్పుడు అనంతపూర్ గొడవల నుంచి నేను రీసెర్చ్ మొదలెట్టేటప్పటికి నాకు పరిటాల రవి, మద్దెలచెరు సూరి గురించి వాళ్ళకన్నా ఎక్కువ తెలుసు. నాకు ఎందుకు తెలుసు నాకు వాళ్ళకన్నా ఎక్కువ? నాట్ బికాజ్ ఐ వాజ్ దేర్, బికాజ్ మై వే ఆఫ్ లుకింగ్ ఎట్ విల్ బి డిఫరెంట్. సో ఈ మధ్యన అక్కడ ఒక బ్రిటిష్ ఉమెన్ కేమ్ టు రైట్ బుక్ ఆన్ ది బాంబే కాప్స్ అండ్ అండర్వర్ల్డ్, బాంబేలో ఒక 2 years బ్యాక్. అప్పుడు నాకు తెలిసిన చాలా పెద్ద పోలీస్ ఆఫీసరు, షీ టోల్డ్ మీ దట్ రైటర్, ఐ వెంట్ టు మీట్ దిస్ పర్సన్ అండ్ హీ సెడ్ no one knows about underworld and Bombay police more than RGV. Because you waste time talking with anybody, you go and talk to him. And because of the way, my way of looking at it is not about you actually become them. I become them. More than that, I think I will look at it objectively. వాళ్ళు లోపల ఉన్నారు కాబట్టి they won't be able to see the whole thing in a top angle. Yeah, but to see objectively, first you have to become them, then distance and see. Yeah, think like them and emote like them. Emote like them. Correct. వీళ్ళు ఎలా చేస్తుంటారు? ఓకే, వాడు ఏమనుకుని ఉంటాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ అటాక్ అయినప్పుడు ఒక పర్టిక్యులర్ పోలీస్ ఆఫీసర్ విశ్వాస్ నాగరే అని ఫస్ట్ ఆయన వెళ్ళాడు పైకి.
అందరూ ఏమన్నారంటే ఏమి అసలు ఎంత కరేజ్ తనకి ఒక్కడే వెళ్ళిపోయాడు పైకి గన్ తీసుకుని ఎవరు లేకుండా అలాంటి టెర్రరిస్ట్లు ఉన్న చోటగా అని అందరూ చెప్పారు, బుక్స్ రాశారు, ఎన్ని రాశారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు AK-47తో వచ్చారు, కింద లాబీలో అన్ని బాడీస్ ఉన్నాయి, ఏ ధైర్యంతో ఈ ధైర్యం రావడానికి ఏంటి అసలు ధైర్యం ఉంది అని చెప్పదు నాకు. హౌ కెన్ యూ బి, అది నాకు స్టూపిడిటీ నా దృష్టిలో. ఒక చిన్న గన్ను పట్టుకొని AK-47 వెనక వాళ్ళ పైన ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. అంటే దెన్ స్లోలీ టోల్డ్ మీ అందరూ నన్ను చూస్తున్నారు, మేనేజర్ దగ్గర నుంచి అక్కడ స్టాఫ్ అందరూ నేను ఏదో చేస్తానని. ఆ పీర్ ప్రెషర్ తట్టుకోలేక వెళ్ళని చెప్పాడు. పక్కన ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, ఆ కానిస్టేబుల్ లేకపోయి ఉంటే నేను పైకి వెళ్ళి దాక్కునేవాడిని. మళ్ళీ లాబీలో ఎవరో లేకపోయి ఉంటే నేను వెళ్ళేవాడిని కాదు. హీ టోల్డ్ మీ దిస్ ఇన్ పర్సన్. ఓకే, అక్కడ పాయింట్ ఏంటంటే అతను హ్యూమన్ బీయింగ్. ఆ పర్టిక్యులర్ డే అసలు కనీ విని ఎరగని ఒక ఇన్సిడెంట్ జరిగింది. కేవలం పోలీస్ యూనిఫామ్ వచ్చినంత మాత్రాన మీకు గట్స్ వచ్చేస్తే రావు. కానీ మీరు సినిమాలో చూపిస్తే మాత్రం యూ విల్ షో హిమ్ యాస్ లార్జర్ దెన్ లైఫ్. యా, ఐ విల్, because I won't want to see somebody like that. His human side is... whole concept of the film is that. అది వేరే విషయం. కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నప్పుడు అది వేరే విషయం. అది రైట్, ఐ గెట్ వాట్ యు సే. కానీ ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ నాతో చెప్పాడు మాట, అసలు ఇంతమంది చేశారు, మీరు అడిగిన క్వశ్చన్స్ ఎవరు అడగలేదండి. ఎందుకంటే either they don't think like that or they will think in angle of already making him larger than life. I might make him more larger than life than anybody else. కానీ నాకు తెలియాల్సింది ఏంటంటే రియాలిటీ. సో ఎగ్జాక్ట్లీ అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మనం స్కూల్లో చేస్తాం, లేకపోతే ఒక స్కూల్లో ఎవడో వెనకాల నుంచి కొడితే మనం తిరిగి కొడతాం మన దగ్గర. అదే ఫారిన్ కంట్రీ ఎవడో కొడితే ఊరుకుంటాం, ఎందుకంటే ఎవడో లేడు కాబట్టి చూడటానికి మనం పొందిన అవమానం. సో ప్రతి మనిషి వాడి రెస్పాన్స్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్గా ఉంటాయి. సో వీటి అమాల్గమేషన్ ఈ స్టడీలోంచే క్యారెక్టర్స్ వస్తాయి, సినిమాలో సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఎప్పుడు మీరు వరికారా ఇలా నేను రియల్ లైఫ్ని కలిపేసుకుంటున్నాను, నాకు అన్ని క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయని చెప్పి? యూ డోంట్ గెట్ దిస్ ఫియర్ ఆఫ్ లూజింగ్ యువర్, అంటే లిటరలీ యువర్ గ్రౌండ్? బికాస్ యు సీ ఐఎమ్ వెరీ కాన్షియస్, ఐ లివ్ ఇన్ ఎ సినిమాటిక్ వరల్డ్. సినిమాటిక్ రియాలిటీలో ఉన్నాను అనేది నాకు తెలుసు కాబట్టి దాంట్లో దానిని ఐ విల్ రిలీష్ ఇట్.